మరోసారి ఓ భర్త భార్య చేతిలో హతమయ్యాడు. ఇక భర్తలు భార్య చేతిలో హతమవ్వడాలు ఈ వార్తలన్నీ కూడా రోజు రోజుగా పరిపాటిగా మారిపోయాయి. రోజు రోజు ఒక హ్యాబిట్గా మారిపోయింది. ఇప్పుడు నేను చెప్పే వార్త ఎక్కడిదో కాదు, మన యాదాద్రి జిల్లా కాటేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తని చంపింది ఓ భార్య. సుపారీ గ్యాంగ్తో కారుతో ఢీ కొట్టించి హతమార్చింది. అయితే భర్త స్వామిని చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా ఆ సదరు భార్య చేసింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా పోలీసులు ఆ నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణలో ఇప్పుడు నిజం ఒప్పుకుంది ఆ భార్య. సుపారీ ఇచ్చి భర్తని చంపినట్టుగా అంగీకరించింది ఆ భార్య. భార్యతో పాటుగా బావుమర్ది సుపారీ గ్యాంగ్ను కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా కాటేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త రోడ్డు పైన ద్విచక్ర వాహనంతో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వెనకాల వెంబడించినటువంటి సదరు భార్య తన భర్తని ఒక రెంటల్ కార్ తీసుకొని సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి భర్తను హతమార్చే పని చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్న విజువల్స్లో ఆ ద్విచక్ర వాహనం అదే. ఆ ద్విచక్ర వాహనాన్ని మీరు చూస్తున్నారు. బైక్పై వెళ్తున్నటువంటి భర్తని కారుతో ఢీ కొట్టించి హత్య చేయించింది భార్య. ఈ ఘటన కాటేపల్లి వద్ద వెళ్తున్నటువంటి స్వామిని, బైక్పై వెళ్తున్న స్వామిని వెనకాల నుంచి ఒక కారు వచ్చి ఢీ కొట్టింది. ముందుగా దీన్ని ఒక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం సదరు భార్య చేసింది. అయితే భార్యే కారును రెంటుకు తీసుకొని సుపారీ గ్యాంగ్ని నియమించుకొని ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా ఆ భార్యను విచారిస్తే అసలు విషయం బయటపడింది. ఏంటి దారుణాలు? ఒకటి కాదు, రెండు కాదు, రోజు రోజుకి చెప్పాలంటే నాకే సిగ్గు అనిపిస్తోంది. నిజంగా నాకే సిగ్గు అనిపిస్తోంది, కాస్త ఇబ్బందికరంగా కూడా ఉంది. ఎక్కడో మనం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా ఆ ప్రాంతాల్లో జరిగిందనంటే ఏంటి ఇంతలా దారుణమా అని చెప్పి మనం అనుకున్నాం. అందరం కూడా ముక్కున వేలేసుకున్నాం. అటువంటిది మన గద్వాల జిల్లాలో చోటు చేసుకుని కర్నూలు గద్వాల మధ్య తేజేశ్వరిని ఈ రకంగానే ఒక భార్య హతమార్చింది. ఇప్పుడు స్వామి అనేటువంటి ఈ వ్యక్తిని కూడా ఒక భార్య హతమార్చింది. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి?